యాండి యాండి ఏంటి టోన్ మారింది? ఎవరది? ఎవరుంటారబ్బా? యాండి ఇక్కడ అమెరికాలో ఉన్నా. అటక మీద వచ్చే ఎకరా అవసరం లేని ఎకరా జలపాతంలో ఉంది. మా నాన్న పనిలెట్టాడా? లేదండి, మా మామకి జ్వరం వచ్చింది, అందుకే నేను పంపించింది. వనం పెట్టేమంటారా? మంచి ఆకలి మీద ఉన్నానట్ట. పేరేంటో? మంగండి. కూరేంటో? వంగండి. మంగ వడ్డించే ఏం చేస్తుంటా? పని చేస్తుంటానండి. ఇక్కడ పని చేయొచ్చు కదా. మీరు వయసులో ఉన్నారు, పైగా వేడి మీద ఉన్నారు. ఊరికాశా నువ్వు మాత్రం లేవంటే మీ మా అమ్మకి జ్వరం ఎప్పుడు తగ్గిపోద్ది? నాకేడు తెలుసండి. భోంచేసివా? లేదండి. ఏ కలిసి తిందామా? కలిసి ఉందామా? పెదబాబు పని మనిషినండి. పని మంచివా? ఆ సంగతి చెప్తే తప్ప తెలియట్లేదే. ఎంతగా ముసలేది? మా మామకి జ్వరం వచ్చిందండి, అందుకే ఆయనకు అన్నం పెట్టడానికి నేను వచ్చానండి. అన్నం పెట్టడానికి నిన్ను పంపించడం ఏమిటి? ఆ ముసలిదానికి అమ్మ గాని అక్క గాని లేదా? లేరండి, అందుకే నన్ను పంపించిందండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాన్న, అందుకే అట్టి పెట్టుకున్నా. పెళ్లి ఎన్ని అట్టి పెట్టుకో, పెళ్లికి ముందొద్దు. నువ్వు పోవే. ఒరే, ఆ కంప్యూటర్లో జావా తగ్గుబియ్య వస్తాయిగా, బాగా నేర్చుకున్నావా? అవును, కిటికీల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? విండోస్. ఆ విండోస్ డోర్ కర్టెన్స్ బాగా నేర్చేసుకో. రే, నీకోసం మంచి సంబంధాలు వస్తున్నాయి. నువ్వు త్వరలో ఇండియా రావాల్సి వస్తుంది. ఇంకొంతకాలం నేర్చుకుంటానా? ఎంత నేర్చుకున్నా నొక్కి అంతేరా. గమనొచ్చేయి. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడవా సావు మేడవా? ఇంత డల్లుగా వాయిస్తున్నారేంట్రా? ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా గానీ బాగా వాయించారా బాబు. బావగారు ఆపండ్రా. బాగున్నారా? ఈయనే మీ కాబోయే వేంకుడు. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్లి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడం. అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది. మంగరాజు తీసుకోండి. అదిగో మీ అల్లుడు వచ్చేసాడండి. జన్మభూమి అయ్యి బాబాయ్, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను, తెలుగు మర్చిపోలేదు. ఈడేంటి మట్టి తింటున్నాడు? ఆహా, మన నాలంటే ఎంత ఇష్టమో. అవును, దిగి చాలా రోజులైంది. అవును, విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టే ఉంది. ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోమలునా? అంటే ఇక్కడ దిగిన తర్వాత చడ్డీలు తెమ్మన్నాడు, తెచ్చావా? రే, ఆడి చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. రే, నీకు కాబోయే మాంగారు. ఏమని ఇట్లండి, ఈయన నీకు కాబోయే మాంగారు. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఇచ్చాడు, రేపే వీళ్ళ అమ్మాయితో నీకు పెళ్లి. డాడీ, అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. 1 సెకండ్. యాంకర్ కన్నా ఇదే బాగుందిరా. నీకు చెట్టుకు చీర కట్టినా ఓకే, దీనికి చీర లేదు, అందుకే బాగుంది. డార్లింగ్, వెల్కమ్ టు కాశీపట్నం. వావ్, వాట్ ఎ టౌన్. మై డాడ్. హలో. ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. మీరు అమెరికా రాలేదు కదా, ఎలా చూసుంటారు? అది మీరు చూసింది నాకేం చెప్పకుండా ఎక్కడో చూసానా? అది ఎక్కడ చెప్పవా? అడ్రస్ ఏవా? వెళ్ళిపోతుంది. ఆపండి బాబు దాన్ని. పోలీస్ మీరా? మేమే. అమ్మాయి ఎదురా లోపలుందా? ఏంటి నువ్వు చేస్తున్న పని?
మొన్న మా హోంగార్డ్ హెల్మెట్ లేదని 100 రూపాయలు లంచం తీసుకుంటే వాడి ఉద్యోగం పోయే వరకు మీ టీవీలో చూపిస్తూనే ఉన్నారు కదే. మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి అన్ని ఛానల్స్ లో ఎన్నిసార్లు చూపించాలి? సార్ ఇందులో అమ్మాయి చేసిన తప్పేమీ లేదు. లేదా నువ్వొక్కడివి ఎలా చేసావురా తప్పు? ఆ తప్పు చేయలేదు అంటలేదండి. నేను ఒప్పిస్తేనే తను తప్పు చేసింది, అంతేగాని తను తప్పు చేయలేదండి. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, పబ్లిక్ ఫిగర్ బాగుంటుంది. మాకు కావాల్సింది ఇది లేదా ఇది. యాంకర్ గారు పొద్దున్న నేను ఇచ్చిన 10,000 తనకి ఇచ్చేయండి. 10,000 ఎలా కనబడుతున్నారు నీకు? ఆ నగలు కూడా ఇలా మనం లేదంటే పొద్దున కల్లా టీవీల్లో పైన బొమ్మ వస్తుంది, కింద స్క్రోలింగ్ వస్తుంది, తెల్లారేసరికి మంచి పాపులారిటీ వస్తుంది. ఆలోచించుకో. వద్దు సార్ కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. నీ వల్ల నా క్యారెక్టర్ పాడింది, నన్ను పాడు చేసావు. తీసుకోండి. మరి నగలు రండ్రా. నువ్వేం బాధపడు. కష్టపడి పైసా సంపాదించి డిబ్బీలో వేసి నువ్వు ఆ ఎస్ఐకి ఇచ్చిన నగలను నేను నీకు కొనిస్తాను. అప్పటిదాకా నేను నీతోనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.